నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఏపీ అప్పుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు మొత్తం 9 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని స్పష్టీకరణ. ఈనాం భూముల సమస్యలు పరిష్కరిస్తే 5 లక్షల కుటుంబాలకు లబ్ధి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విన్నవించిన ప్రతిపాటి. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులకే అవగాహన లేకపోవడం దురదృష్టకరం. ఏకకంఠంతో అసహనం వ్యక్తం చేసిన పలు పార్టీ నేతలు. ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఏపీ గిరిజన సంఘాల సభ్యులు. ఏపీ అప్పుల గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఎక్కువని వ్యాఖ్యానించారు. అప్పులకు సంబంధించి లెక్కలను చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 9 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఉగ్రవాదం రాజ్యమేలిందని ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించారు. సంపద సృష్టించే పని ఒక్కటి కూడా చేయలేదని, పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అప్పులకు సంబంధించి లెక్కలు ప్రకటించారు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. భాష అనుకోవద్దండి. ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టారు. రాజుల జమీందారుల కాలం నాడు అర్చకులకు, రజకులకు, భజంత్రీలకు, కళాకారులకు ఇచ్చిన సర్వీస్ ఇనాం భూములను 22A1C కింద నిషిద్ధ జాబితాలో నమోదు చేయడంతో ఆ భూముల యజమానులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో 0 అవర్లో మాట్లాడిన ప్రత్తిపాటి ఈ సమస్య చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూములను నిషిద్ధ జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్ కాక, క్రయ విక్రయాలు చేసుకోలేక, బ్యాంకుల్లో రుణాలు పొందలేక ఆ భూముల యజమానులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి భూములు ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోనే 1,700 ఎకరాల వరకు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఎకరాల వరకు ఉన్నాయన్నారు. చట్ట సవరణ ప్రక్రియ పూర్తి చేసి వీటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తే దాదాపు 5 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ప్రత్తిపాటి చెప్పారు. 2018లోనే తాను ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురాగా
ఆయన స్పందించి దానిపై ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేశారని, అయితే ఈ భూములు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉన్నందున చట్ట సవరణ కోసం బిల్లును రాష్ట్రపతి గారి ఆమోదం కోసం పంపడం జరిగిందన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం వహించడంతో సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఈ ఇనాం భూములపై మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను పట్టించుకోకుండా వదిలేశారన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా 5 లక్షల కుటుంబాలను జగన్ మోసం చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, దేవాదాయ శాఖ మార్చుల వారికి సంబంధించినటువంటిది 22A 1C సర్వీస్ ఇనాం భూముల గురించి అధ్యక్ష గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్లో 22A 1C కింద ఆనాడు ఉన్నటువంటి సర్వీస్ ఇనాం ఇనాం భూముల్లో ఆనాడు జమీందారులు కానీ రాజుల కాలంలో ఇచ్చినటువంటి అర్చకుల ఇనాములు, భజంత్రీలు, రజకులకి, కళావంతులకి, స్వస్తివాచక ఉన్నటువంటి వారికి, ఈ గ్రహాలు పోయేటువంటి దానికి చేసేటువంటి వారందరికీ ఇచ్చినటువంటి భూములు ఇది 5 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటిది. చిలకలూరుపేట నియోజకవర్గ ఒక్కదానికే పరిమితం కాదు 5 లక్షల కుటుంబాలు ఈ 22A 1C వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చిలకలూరుపేటలో ప్రత్యేకించి 1/3 టౌన్ ఈ 22A 1Cలో ఉంది వీరు రిజిస్ట్రేషన్ బోర్డు చేయడానికి వీల్లేదు, బ్యాంకుల్లో సెక్యూరిటీ పెడతానికి వీల్లేదు, ఎక్కడ ప్లెడ్జ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు ఈ విధంగా 5 లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఈ 22A 1C సర్వీస్ ఇనాం భూములు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అంతేకాకుండా 2018లో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా ఉన్నది. ఆనాడు కేబినెట్ లో నేను పదే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ కూడా చేసి ఆనాటి రాష్ట్రపతి గారు గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారు అప్రూవల్ కూడా జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ముఖ్యమంత్రి కూడా 10 దఫాలు ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ 5 లక్షల కుటుంబాలను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కూడా కాబట్టి దేవాదాయ శాఖ మధ్యలు నెక్స్ట్ సెషన్స్ లో ఈ 22A 1C క్లియర్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ దేవాదాయ శాఖ మధ్యల వారిని నేను కోరుతున్నాను అసెంబ్లీకి రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రవర్తనపై మరోసారి ఆలోచన చేసుకోవాలని చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా లేకపోతే సభకు రానని అనడం కరెక్ట్ కాదన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల తమకేమీ నష్టం లేదని వెల్లడించారు. రాష్ట్రమంతా జగన్ని అసహించుకున్న పులివెందల ప్రజలు గెలిపించారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా జగన్ అసెంబ్లీకి రాకపోగా తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్లవద్దని చెప్పడం అతని పెత్తందారి మనస్తత్వానికి మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు. ఇప్పటికైనా జగన్ కాస్త విఘ్నతతో ఆలోచిస్తే మంచిదని ప్రత్తిపాటి హితవు పలికారు. పురుషోత్తమపట్నం పోతవరం గ్రామం మధ్య శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తెలిసిన వివరాల మేరకు చిలకలూరుపేట మండలం పోతవరం గ్రామానికి చెందిన షేక్ కాలేష్ అవలి పట్టణంలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం తెల్లవారుజామున 5 గంటలకు చిలకలూరుపేట నుండి పోతవరం వెళ్తుండగా పురుషోత్తమపట్నం దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కాలేష్ అవలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 9వ వార్డు రజక కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోపిదేశి గోపిరాజు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి మృతుని భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుండి పార్టీ వైపు నుండి అందాల్సిన పథకాలు తక్షణమే అందే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు అర్హతల విషయంలో, ఓటర్లకు దరఖాస్తుల పరిశీలన విషయంలో, అర్హతల నియమావళిపై బిఎల్ఓలకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణ నివాస ధృవీకరణ పత్రం ఉండి గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఓటు నమోదుకు అర్హులుగా ఎన్నికల నియమావళి తెలియజేస్తుంటే, ఓటు లేదని కొందరిని ఆధార్లో నివాసానికి సంబంధించిన సమాచారానికి, ప్రస్తుతం నివాసం ఉండే సమాచారానికి సంబంధం లేదని మరికొందరిని అనర్హులుగా నిర్ధారిస్తూ సదరు దరఖాస్తులను బిఎల్ఓలు తిరస్కరిస్తున్నారని పలు గ్రామాల నుండి ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. అర్హులను నిర్ధారించే నియమావళిని తెలుసుకోకుండా బిఎల్ఓలు దరఖాస్తులను తిరస్కరిస్తే తిరస్కరణకు గురైన అర్హులైన దరఖాస్తుదారులు ప్రక్షాళన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు, అజారుద్దీన్లు తెలియజేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాను దరఖాస్తులో పెడితే సదరు దరఖాస్తును తిరస్కరిస్తామని కొందరు బిఎల్ఓలు దరఖాస్తుదారులతో చెబుతున్నారని, అది సరైన విధానం కాదని జనసేన ప్రతినిధి సాంబశివరావు తెలియజేశారు. ఆధార్ ఓటు కార్డులపై గెజిటెడ్ అధికారుల సంతకాలు అడుగుతున్నారని, ప్రభుత్వ డాక్యుమెంట్ మీద అధికారుల సంతకాలు అవసరం ఏముందని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వి శ్రీనివాసరావు ప్రశ్నించారు. అర్హత కలిగిన ఏ ఒక్క దరఖాస్తు అయినా తిరస్కరిస్తే న్యాయబద్ధ పోరాటం ద్వారా తీసుకునే చర్యలకు సదరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. ఈరోజు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం మీద రాజకీయ పార్టీ ప్రతినిధులతోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ మీద ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, ఎక్కడా కూడా ఓటర్లను చైతన్యవంతం చేసేటువంటి ఏ కార్యక్రమం చేపట్టకపోవడం, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మీద పూర్తి అవగాహనని ఓటర్లకి వీళ్ళు తెలియపరచకపోవటం, ఆ తర్వాత పెట్టుకున్నటువంటి ఓట్ల మీద ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తుల మీద వారికి సంబంధించినటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి శిక్షణ లేకపోవటం, సదరు ఓట్లకు సంబంధించినటువంటి ఏవేవైతే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలో వాటి మీద బిఎల్ఓలకే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలా చోట్ల ఈ అప్లికెంట్స్ని ఈ బిఎల్ఓలు రకరకాల డాక్యుమెంట్స్ తెమ్మని చెప్పి ఇబ్బంది పెట్టడం, ఓటు ఒక చోటు ఉంటే ఆధార్ మరో చోటు ఉంటే ఓటు ఉన్న దగ్గర అప్లై చేసుకోండి అని చెప్పడం, కొంతమంది బిఎల్ఓలు ఆధార్ ఉన్న చోట అప్లై చేసుకోమని చెప్పుకోవడం. ఓవరాల్గా ఎక్కడైనా సరే మీరు కరస్పాండెన్స్ అడ్రస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ని తీసుకుని ఓటు ఇవ్వచ్చు. ఎందుకంటే 2 జిల్లాలలో ఎక్కడైనా కానీ సాధారణమైనటువంటి అడ్రస్కి సంబంధించినటువంటి ప్రూఫ్ను వాళ్ళు సబ్మిట్ చేస్తే 2 జిల్లాల్లో ఎక్కడైనా కానీ ఓటు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మరి చాలా అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయనేటువంటి సమాచారం రాజకీయ పార్టీలకు ఉంది. కాబట్టి ఇక్కడ మేము కూడా ఈ సమావేశంలో చాలా ఆందోళన వ్యక్తం చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఎల్ఓల తప్పిదాల వల్ల ఎటువంటి దరఖాస్తు రిజెక్ట్ అయినప్పటికీ కూడా సదరు దరఖాస్తుల మీద ఖచ్చితంగా న్యాయస్థానం వైపు మేము వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ప్రతి అప్లికేషన్ని కూడా మరి ఇటు చూస్తే అప్లికేషన్ల వ్యవహారం చూస్తే ఈ అసైన్డ్ చేసినప్పుడు మరి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి దరఖాస్తులు వచ్చేసి పట్టణ ప్రాంతాలకు అసైన్ చేశారు. పట్టణ ప్రాంతాలకి సేమ్ డోర్ నెంబర్లు ఉన్నటువంటివి పల్లెటూళ్ళలో అసైన్ చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఒక క్రమ పద్ధతిలో వీళ్ళంతా కూడా మరలా ఏ ప్రాంతంలో అయితే ఒరిజినల్గా ఉంటున్నారో వాటికి రీఅసైన్ చేయడం కానీ అలాంటివన్నీ చూసుకొని చేయాలి. కానీ వాటిని బ్లంట్గా రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే మరి అప్లికేషన్ను తిరస్కరణకి గురవుతుందో వాళ్ళ చేత ఖచ్చితంగా మేము న్యాయస్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఈ 2-3 రోజుల్లోనైనా సరే ప్రతి అప్లికేషన్ని కూడా రిజెక్షన్కి గురి కాకుండా సదరు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తోటి
మరి వాళ్ళకి ఓటు ఇచ్చే విధంగా మరి వాళ్ళ ఓటును కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళకి ఓటు ఇస్తామన్నప్పుడు కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ మరి దరఖాస్తుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి మరి ఆ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ప్రొవిజనల్ పెట్టారు కాబట్టి ఈ యొక్క దరఖాస్తుని మేము తిరస్కరిస్తూ ఉంటాం. అసలు గ్రాడ్యుయేషనే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎలా చేస్తారు? లేదు, మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కావాలంటే మీరు క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకోండి. వాళ్ళ దగ్గర ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటిది ఆ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకోండి. అంతేగాని మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ పెట్టారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్ ప్రొవిజనల్ పెట్టలేదు కాబట్టి రిజెక్షన్ చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రక్రియలో ఎవరైతే తెలిసి తెలియక తప్పు చేసినప్పటికీ కూడా మేము తీసుకోబోయే చర్యలకు బాధ్యులు అవుతారు కాబట్టి అప్లికేషన్లు సాధ్యమైన మేరకి మీరు తిరస్కరణకు గురి చేయవద్దు. వాటికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటేషను మీకు ఫస్ట్ అవగాహన కోసం మీరు ఏఈఆర్ఓల దగ్గర తెలుసుకోండి. ఏఈఆర్ఓలు తెలియకపోతే ఆర్ఓకి తెలుసుకోండి. చిలకలూరిపేట మండలంలోని పలు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. పసుమరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇటీవల ప్రభుత్వ నమోదు కార్యక్రమంపై మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష నిర్వహించాయి. ప్రభుత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంది. కార్యక్రమంలో చిలకలూరిపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివాజీ మదన్ మోహన్, కౌన్సిలర్ జాలది సుబ్బారావు, షేక్ కరీముల్లా, ఎస్ఎస్ సుభానీ, ముల్లా కరీముల్లా, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్న భవానీ శంకర స్వామి వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం జరిగింది. మహిళలు విశేషంగా పాల్గొని దీపాలు వెలిగించారు. తొలుత బ్రహ్మశ్రీ రామకృష్ణ శాస్త్రి, ఋగ్వేదం ఘనాపాటి పవన్ కుమార్ శాస్త్రిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకామై ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్, విజయలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులచే అఖండ దీపాలు వెలిగించారు. అనంతరం జ్వాలా తోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి సెల్ ఫోన్లను రికవరీ చేసి శుక్రవారం చిలకలూరిపేట అర్బన్ సిఐ పి రమేష్ సెల్ ఫోన్ను పోగొట్టుకున్న వారికి అప్పగించారు. ఈ సందర్భంగా సదరు బాధితులు సిఐ రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని నరసింహస్వామి దేవస్థానం రోడ్డు కొమరవల్లిపాడు పాటి మీద ఓగిరువాగు ఒడ్డున ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం
వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా భక్తులు విరివిగా పాల్గొని జ్వాలాతోరణం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తిలకించారు. స్వామివారిని సాంప్రదాయబద్ధంగా డప్పు వాయిద్యాలతో మేళతాళాల నడుమ దేవాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించి జ్వాలాతోరణం నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం గ్రంథాలయ ప్రముఖుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని గ్రంథాలయ ప్రముఖులు గాడిచర్ల, అయంకి, పాతూరి వావిలాల గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగాలలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పాల్గొన్న విద్యార్థులందరికీ భామా ఫ్యాషన్ అధినేత కొంజేటి వెంకటరత్నం కథల పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి అలవాట్లతో పుస్తక పఠనంకు మించింది లేదన్నారు. పుస్తక పఠనం విజ్ఞానంతో పాటు మనిషికి క్రమశిక్షణ నేర్పుతుందన్నారు. ప్రతి నెల ఒక పుస్తకం కొని ప్రతి విద్యార్థి తమ ఇంట్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎం నాగుల్ మీరావలి, గుంజి శ్రీదేవి, దార్ల రాజేష్, చినమస్థాన్, గ్రంథాలయ సిబ్బంది గోవింద సరోజిని, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణయ్య గారు కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన గాంధీవాది. ఆయన కూడా గ్రంథాలయ ఉద్యమానికి బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. అదే పాతూరి నాగభూషణ గారు, మా వెంకటరమణయ్య గారు, వీళ్ళందరినీ గురించి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. గాడిచర్ల హరిసర్వోత్తరావు గారిని రాజమండ్రిలో డిగ్రీ చదివే రోజుల్లో ఆయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ప్రసంగానికి సభకు హాజరై ఆ ప్రసంగం వినాలని సస్పెండ్ చేశారు. ఆయనకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశారు. సరే, ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా ఈ ఉద్యమాన్ని, గ్రంథాలయ ఉద్యమాన్ని పూర్తిగా అలాగే మంచిగా చదువుకొని ఎంతోమంది ఒకప్పుడు ఎవరో చదువుతూ మంచిగా చదివారు. ఒకప్పుడు మనం ఉన్న పరిస్థితి ఇంకా ఉన్న పరిస్థితి ఉందో దాన్ని గమనించి ఇంకా ఎక్కువ మంది బాగా చదువుకొని మంచి అభ్యర్థుగా మంచి మార్కులు తెచ్చుకొని మీరు తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అయితే ఖర్చు పెట్టే అలవాటు కొంతమందికి ఉంటుంది. మనం ఖర్చు పెట్టేటప్పుడు ఏం సంపాదించామనేది ఒకటి ఫస్ట్ ఆలోచించుకోవాలి. సంపాదించడం ఫస్ట్ ముఖ్యము. ఖర్చు
మాట్లాడే అవకాశం ఇచ్చారు. పట్టణంలోని స్పెన్సర్స్ వద్ద ఉన్న హోల్సేల్ మెడికల్ షాపుల కాంప్లెక్స్ వద్ద స్వర్ణమాత ప్రాసన వారి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఆయుర్వేదిక్ పాయసం ఉచితంగా పంపిణీ జరిగింది. పంపిణీదారులు రామ్ బ్రహ్మం మాట్లాడుతూ సకల రోగాలకు ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలకు దివ్య ఔషధంగా ఈ పాయసం పనిచేస్తుందన్నారు. రాత్రి 10:30 నుండి 11:30 వరకు పంపిణీ నిర్వహించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు విశేషంగా పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి ఇప్పుడే వస్తుంది. అందరూ గుళ్ళోకి వెళ్ళారు కదా, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి, అందరూ అక్కడే ఉన్నారు. అది అయిపోయి ఇక్కడికి వచ్చారు. లేట్ కాకపోయినా ఇది 11:30కే ఇవ్వాలా. మనం వచ్చి అడాబుడికి ఇవ్వటం కాదు. 6ంటికి 7ంటికి తయారు చేసి 4 గంటలు సూర్యరశ్మిలో చంద్రరశ్మిలో దాని గురించి. స్వాతంత్ర సమర యోధుడు, అడవి జాతి ప్రజల కోసం పోరాటం చేసి వారిలో విప్లవ స్ఫూర్తిని నింపిన వీరుడు బిర్సా ముండా జయంతి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో గల సంఘం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సుమారు 22 ఏళ్ల వయసులోనే ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై బిర్సా ముండా వీరోచితంగా పోరాడారన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టేందుకు కీలక పాత్ర పోషించారని నాయకులు తెలియజేశారు. ఇప్పటికీ భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉండడంతో పలువురు రాజకీయ పార్టీలు ఆకర్షితులవుతున్నారని నాయకులు తెలిపారు. అంతేకాకుండా ఇతను స్వతహాగా జానపద గాయకులు కావడంతో జార్ఖండ్ రాష్ట్రంలో గల రాంచీలో ఉన్న విమానాశ్రయానికి ఇతని పేరు పెట్టడం గొప్ప విశేషమన్నారు. ఇతను గిరిజన తెగలోని ముండా జాతికి చెందిన వారు కావడంతో ఆ గౌరవం ఆయనకి దక్కుతుందని నాయకులు కొనియాడారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం చాలా సంతోషదాయకమని, ప్రస్తుత నాయకులు, యువకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, పట్టణ గౌరవ అధ్యక్షులు బి చిన్నా నాయక్, చిలకలూరిపేట మండల గౌరవ అధ్యక్షులు మొగిలి సాంబయ్య, కోశాధికారి బి రాంబాబు నాయక్, విద్యార్థిని కన్వీనర్ కె వైద్యనాయక్, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు తుర్లపాటి వెంకట గణేష్, తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం కార్యదర్శి భూపతి వెంకట్, సభ్యులు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. 25 ఏళ్ల వయసులోనే గిరిజన ప్రజల కోసం, అడవి హక్కుల కోసం విరోచితమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. అటువంటి మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా సంతోషదాయకం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో గిరిజన మొత్తాన్ని ఏకం చేసి స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఉన్నారు అంటే అతను బిర్సా ముండా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా జార్ఖండ్లో ఉన్నటువంటి రాంచీలో అతని పేరుతోనే విమానాశ్రయం ఉండడం, పార్లమెంట్ భవన్లో బిర్సా ముండా పెద్ద చిత్రపటం ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. అటువంటి
జాతీయ మహనీయుని స్మరించుకోవడంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బిర్సా ముండా చేసినటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులకి అలాగే ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.